నువ్వు బైబిల్ చదవాలి. దివారాత్రము దేవుని మాటలు నువ్వు అర్థం చేసుకుంటూ ఉంటే, గ్రహిస్తూ ఉంటే, దేవునితో నీకున్న బంధం, సహవాసం బలపడుతుంది. కానీ మనకున్న జబ్బు ఏంటి? పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫోన్ చూస్తాం, కళ్ళు అంటే మంటలు రావు. బైబిల్ తీస్తే మాత్రం కళ్ళు అంటే మంటలు వచ్చి నీళ్లు వచ్చేస్తుంటాయండి. మరి బైబిల్లో ఏమన్నా కారం ఉందో లేకపోతే మరి ఇంకేటో అర్థం కాదు. కానీ బైబిల్ తీయగానే వేడి చేసేది, మనకి వేడి చేసేసి కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి. మొబైల్ చూస్తున్నంతసేపు వేడి చేయదు ఒంటికి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మనపై తన ప్రభావాన్ని చూపిస్తారు. మనం బైబిల్ చదువుతూ ఉంటే ఆయన మన మనోనేత్రాలు వెలిగిస్తారు. మన లోపలికి వాక్యం వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది? ఎక్కడెక్కడికి వెళుతుంది? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరిపోవచ్చు, హృదయం యొక్క తలంపుల లోపలికి వెళ్ళిపోతుందండి. ఈ ప్రపంచంలో ఏది కూడా హృదయం యొక్క తలంపుల్లోకి వెళ్ళలేదు. అంటే చెడుతుంది, చెడు మాత్రం తప్పనిసరిగా వెడుతుంది. మనిషి తయారు చేసిన ఏది కూడా హృదయం యొక్క తలంపుల్లోనికి వెళ్ళలేదు. ఏ పరికరం కూడా వెళ్ళలేదు. కానీ వెళ్ళగలిగే ఏకైక ఆయుధం ఈ ప్రపంచంలో వాక్యము. ఆ వాక్యం హృదయంలోని చెడును తీసేస్తుంది. అదన్నమాట. ఇది బైబిల్ చదవాలి. మన బైబిల్ చదువుతుంటే మనలోని పరిశుద్ధాత్మ గారు పొంగిపోతారు, సంతోషపడిపోతారు. తండ్రి అయిన దేవుడు ఆనందించేస్తాడు. దాంతో మన శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. మన చర్మం కాంతివంతంగా మారిపోతుంది. మన ముఖం ప్రకాశిస్తుంది. సో దాని వలన మనకు దేవునితో మంచి సహవాసం ఏర్పడుతుంది.